జిల్లాలో మాక్సిమం డ్యామేజ్ ఏదైతే ఉందో సార్ మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్లో జరిగింది సార్. సో దాంట్లో ఇప్పుడు ఎస్టిమేషన్ తర్వాత సార్ వర్క్ మేము టేకప్ చేస్తాం సార్. దాంట్లో కొంచెం మనకు స్పీడప్ చేస్తే సార్ డిపార్ట్మెంట్కి చెప్పే సార్ మనకు ఫాస్ట్గా సార్ రిపేర్ జరుగుతుంది సార్. ఎందుకంటే కొన్ని మేజర్ రోడ్స్కి సార్ మన దగ్గర డ్యామేజెస్ ఉన్నాయి సార్. సో అది ముఖ్యంగా మెయిన్ సార్, అది మన దగ్గర సార్. రెండోది సార్ ఇప్పుడు మన జిల్లాలో సార్ అగ్రికల్చర్ ఏరియా ఏదైతే ఉందో సార్ అక్కడ కూడా కొంచెం నష్టం ఉంది సార్. సో అక్కడ కూడా టైమ్లీ మేనర్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే సార్ డిపార్ట్మెంట్ నుంచి సార్. ఈ రెండు మనకు ఇప్పుడైతే సార్ మేజర్గా సార్. అదర్వైజ్ సార్ ప్రస్తుతానికి సార్ అయితే లాస్ట్ 24 hours నుంచి సార్ రెయిన్ఫాల్ కూడా రిసీడ్ అయింది సార్. అండ్ అందరం ఫీల్డ్లో ఉన్నారు సార్. సో ఇప్పుడు దర్ ఇస్ నో ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ సార్. ఓన్లీ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది సార్ రిపేర్స్ అండ్ కాంపన్సేషన్ మీద సార్. సో సార్ ఈరోజు గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉధృతమైన వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా రాష్ట్రం అంతా ఈ వర్షాలకే అతలకుతలమవుతుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెట్టి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాదు, ఖమ్మం, పాట్లీ నల్గొండ, పాట్లీ మహబూబ్నగర్ ప్రాంతాల్లో చాలా సివియర్గా గడిచిన 100 సంవత్సరాల్లో వితిన్ 1 అవర్లో 42 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంఘటనలు ఎప్పుడూ లేవు. అటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠావుటిన హెలికాప్టర్ పనిచేయకపోయినా రోడ్డు మార్గంలో నిన్నంతా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగు అధికారులకు దిశ నిర్దేశించి మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇటు మహబాద్ జిల్లాకి కూడా రావటం జరిగింది. వారికి ముఖ్యంగా మహబాద్ జిల్లా ప్రజల పక్షాన, నా పక్షాన ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులాలు సీతక్క గారు, జిల్లా నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇంకా జిల్లా ముఖ్య అధికారులంతా ఉన్నారు. వారందరికీ వేమ నరేంద్ర అన్న, ఇంకా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 31వ తారీఖు రాత్రి సుమారు 2-2:30 నుంచి తీవ్రమైన వర్షాలు వల్ల నిజంగా ఈ జిల్లాలో చాలా ప్రాంతం ఎఫెక్ట్ అయింది. ముందుగా ఏవైతే 2 రైల్స్ సుమారుగా 1600-1700 మంది ప్రయాణికుల్ని సమయ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం అంతా కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ఈ మహబాదు ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కష్టపడ్డ వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. చాలా బాగా కష్టపడ్డారు. గడిచిన ఈ 3 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం వరకు హైదరాబాద్లో కూర్చొని ఎక్కడైతే ఉదయం నుంచి ఆల్ మినిస్టర్స్ని అలర్ట్ చేస్తూ ఇంచి ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికీ ఎక్కడ ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి, ఆస్తి నష్టం జరుగుతుంది, ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికి ఉన్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినా, దేశవ్యాప్తంలో ఇటువంటి సంఘటనలు జరిగేది చాలా అరుదు. ఇటువంటి సంఘటన జరిగినా తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవాళ మనం ఉండగలిగాం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న అనుభవజ్ఞులైన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ,
ఈనాటి ఫ్లోర్ లీడర్ గారు కానీ ప్రజల్లోకి వచ్చేది లేదు. ఇక వారికి సంబంధించిన మిగతా బ్యాచ్లు ఉన్నాయి, ఆనాటి మాజీ మంత్రులు, ప్రజల్లోకి వచ్చేవి లేదు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మురిగిని అన్నట్లు 3 రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈ రోజు అక్కడక్కడ వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్ప తగు సూచనలో సలహాలో ఈ ఉన్న విపత్తు పరిస్థితుల్లో ప్రజలను కాపాడే దాంట్లోనో సూచనలు ఇవ్వకుండా మేమున్నప్పుడు ఇది చేశాం, వారున్నప్పుడు ఇటువంటి సందర్భం ఎప్పుడూ రాలే. నిజంగా మన పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటుంది కృష్ణా జిల్లా. ఇక్కడ వరదే అక్కడికి పోతుంది. ఈ ఖమ్మం జిల్లాలో కానీ మహబూబాబాద్ జిల్లాలో కానీ జరిగిన నష్టాన్ని అటు కృష్ణా జిల్లాతో పోల్చుకుంటే వాళ్ళకి 2 కళ్ళు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పే నాయకులకి కానీ వాళ్ళ తొత్తులకు కానీ అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఇప్పటికైనా కనపడుద్ది. వాళ్ళకి రాజకీయ విమర్శ చేయాలని చేస్తున్నారే తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వారు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఏనాడైనా ఆనాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో కనీసం డబ్బు లేకపోతే ఈపోయారు, సాయం చేయకపోతే చేయిపోయారు, నేనున్నా అండగా అని అన్న సందర్భాలు ఏనాడు లేవు. ఈనాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం వారి స్వలాభం కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజల క్షేమం కోసమో, ప్రజలకు జరిగిన నష్టంలో కష్టంలో ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా బేషిజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు మేము చెప్పాం. సూచనలు సలహాలు కాదు, మైక్ దొరికితే చాలు అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో అది నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికైనా వారు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇయ్యాల చెప్తున్నారు, ఏవైతే వారి దగ్గర గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బుందో ఆ డబ్బులో 1000 కోట్లో 2000 కోట్లో సీఎం నిధులకు ఇస్తే తప్పకుండా వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఆ దిశగా ఆలోచించాలని కూడా వారిని కోరుకుంటూ అధికారులకు ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు సలహాలు ఇస్తారు. ఒకటి చెప్పేది, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా నేను కూడా టైం టు టైం ఇక్కడే ఉంటాను. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సూచించారు, టైం టు టైం నేను సీతక్క ఉంటాం. ప్రజలకి ఎక్కడా నష్టం జరగకుండా, కష్టం రాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు సహచర మంత్రివారిని సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.